ఆర్టీసీ క్రాష్ రోడ్ వద్ద నిరుద్యోగులు నిరసన ప్రదర్శనకు దిగారు. గ్రూప్స్ పోస్టులు పెంచిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాక పరీక్షలు నిర్వహించాలని, డిసెంబర్ వరకు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ క్రాష్ రోడ్స్ లో నిరసన ర్యాలీతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ క్రాష్ రోడ్ వద్ద నిరుద్యోగులు నిరసన ప్రదర్శనకు దిగారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర ఆర్టీ సెక్రటరీలోని అశోక్ నగర్ చౌరస్తాలో పోటీ పరీక్షల అభ్యర్థులు మెరుపు ఆందోళనకు దిగారు. చూసుకోవచ్చు, చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2ని వాయిదా వేయాలంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఒకసారిగా విద్యార్థులంతా కూడా ఆందోళన చేయడంతో జామైన పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఆందోళన చేసి చెప్పండి, ఎందుకు మీరు ప్రధానంగా చౌరస్తాలో ఆందోళన చేయడానికి కారణం ఏంటి? అన్న, మేము ఈ రోజు ఇంతగానో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి రీజన్ ఏంటంటే 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 చేసి దాని వెంటనే డిసెంబర్ లో గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్ లో ఉంది. ఒక 1 మంత్ లేకపోతే 1 వీక్ గ్యాప్ తోని 2 ఎగ్జామ్లు వెంటనే కండక్ట్ చేసినా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి వెంటనే ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ ని సీఎం గారు హామీ ఇచ్చినట్టు వెంటనే పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడానికి కారణం అదే. లేకపోతే ఇంకా దారుణమైన ప్రత్యామ్నాయం గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మధ్యాహ్నం జేఎన్టీయూలో సీఎం గారు సభలో మాట్లాడుకుంటూ ఈ ఎవరైతే చేస్తున్నారో ఈ ఇన్స్టిట్యూట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు చేస్తున్నారు, ఇదంతా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ రాలే, అందరు స్టూడెంట్స్, ప్రిపేర్ స్టూడెంట్స్, వీళ్ళందరూ ప్యూర్ గా స్టూడెంట్స్ ఉన్నారు. మా అందరూ ఒక డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2ని 2000 పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో గ్రూప్ 3ని 3000 మొత్తం 5000 జాబులు పెంచి వెబ్ నోట్ గ్రూప్ 2ని పోస్ట్ పోన్ కేంద్రంలో చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరికొంతమంది అభ్యర్థులు మీతో మాట్లాడుతుంది. అయితే గవర్నమెంట్ చెప్పినట్టు డిసెంబర్ లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. మీరు చెప్పినట్టు గ్రూప్ 2 ఆగస్ట్ లో ఉన్న గ్రూప్ 2 తీసుకోపోయి డిసెంబర్ లో వేస్తే డిసెంబర్ లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. గవర్నమెంట్ చెప్పినట్టే డిసెంబర్ లో కంప్లీట్ చేయాలి. ఒకటి గ్రూప్ 2 తీసుకోపోయి ఓన్లీ డిఎస్సీ ఏమో ఆగస్టు 6 తారీఖు వితిన్ 48 అవర్స్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 2 తీసుకోపోయి డిసెంబర్ లో వేస్తే మేము ప్రశాంతంగా రాసుకుంటాం. ఫస్ట్ గ్రూప్ 2 డిస్క్రిప్టివ్ ఉంది, తర్వాత గ్రూప్ 2 ఏమో ఇది ఆబ్జెక్టివ్ ఉంది అనమాట. ఆబ్జెక్టివ్ ఫస్ట్ నిర్వహించి యాజ్ పర్ షెడ్యూల్ ఒక డిఎస్సీ ప్రకటించడం. ఇప్పుడు గ్రూప్ 2 తీసుకోపోయి డిసెంబర్ లో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా టీఎస్పీసీని ప్రక్షాళన చేసింది. అందుకు సంబంధించిన పోటీ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో మీరు వాయిదా వేయడం అనేది కరెక్టేనా అన్న? ఇప్పుడు మేము చెప్తున్నాం అంటే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఉంటుంది, గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఫస్ట్ డిస్క్రిప్టివ్ నిర్వహించిన తర్వాత ఆబ్జెక్ట్ నిర్వహించాలి. గ్రూప్ 3, గ్రూప్ 2 అనేది సేమ్ పోస్టులు, సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ 3, గ్రూప్ 2 వెంటనే నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి చెప్పినట్టునే డిసెంబర్ లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. ఈ ఆగస్ట్ లో ఉన్న గ్రూప్ 2 తీసుకోపోయి డిసెంబర్ లో పెడితే అన్ని సాఫీగా జరుగుతాయి. ఇదే మా ఒక విన్నపం నిరుద్యోగుల తరపు నుంచి. చూసుకోవచ్చు, కొంతమంది విద్యార్థులంతా కూడా ఇటు అభ్యర్థులంతా రోడ్డు మీద బైఠాయించారు. ఖచ్చితంగా తమ డిమాండ్ సంబంధించి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు తాము ఆందోళన చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, రికార్డులతో అభ్యర్థులంతా కూడా రోడ్డు మీద బైఠాయించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వారితో మాట్లాడదాం, అభ్యర్థులతో మాట్లాడదాం, వారితో మాట్లాడి కూడా ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చెప్పండి అమ్మా, మీరు ఇప్పటికే టీఎస్పీసీ సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తుంది. టీఎస్పీసీ షెడ్యూల్ ప్రకారం పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ నేతలు ఎందుకు మీరు వాయిదా వేసుకుంటారు? నాకు మీరు మాట్లాడిన పూర్తిగా
గట్టిగా వినబడింది. ప్రస్తుతం టీఎస్పీసీ షెడ్యూల్ ప్రకారం కూడా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎందుకు మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదాలంటున్నారు, పోస్టులు పెంచాలంటున్నారు? గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇంకా టీఎస్సీ ఎగ్జామ్స్ ఒక్కరోజు తేడాతో ఉన్నాయి. ఒకళ్ళకి ఎవరికో హాల్ టికెట్ కూడా 2 ఎగ్జామ్స్ కి హాల్ టికెట్స్ వచ్చాయి, కానీ 2 ఎగ్జామ్స్ వేరు ఊళ్ళల్లో ఉన్నాయి. ఎలా రాస్తారండి? వీళ్ళు పోస్ట్పోన్ గురించే కదా అడుగుతున్నారు. డిమాండ్ ఏంటి ప్రస్తుతం? డిమాండ్ ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 2 ఎగ్జామ్స్ లో కూడా 2 పోస్టులు పెంచాలి. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ నవంబర్ లో కండక్ట్ చేయాలి, నవంబర్ కి పోస్ట్పోన్ చేయాలి. ఎందుకంటే అవి క్లాష్ అవుతున్నాయి. అది డిమాండ్స్ ఇక్కడ. హామీ రాకపోతే ఆందోళన కొనసాగిస్తారా, ఏం చేస్తారు? ప్రభుత్వం నుంచి మీరు ఆందోళన చేస్తారు కాబట్టి ఇంకా హామీ రాకపోతే ఏం చేస్తారు? మా ధర్నా ఇదే విధంగా కొనసాగుతుంది అన్న. మాకు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. మేము గత ప్రభుత్వంలో కూడా పోస్టులు పెంచమని అడిగినాం, పెంచలే. మీ ప్రభుత్వం వచ్చేమన్నా న్యాయం చేస్తుంది అనుకుంటే ఏం న్యాయం చేస్తుంది? మీరే అన్నారు రేవంత్ అన్న, మా ప్రభుత్వం రాని మేము పోస్టులు పెంచుతాం. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండు. మీరు ఎప్పుడు చెప్పిండు? మేము మీకోసం క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గాలలో మీకోసం కష్టపడడం 3 నెలలు. మీరు మాకోసం ఏం న్యాయం చేస్తున్నారు? మేము అడిగే కొంత కోరికలు కాదు. మాకేందనంటే గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అది కాదన్న నాకు అర్థం కాదు. నిరుద్యోగులకు ఎప్పుడైనా గిదెలోళ్ళే అన్న. మేము గత ప్రభుత్వాలలో మాకు ఎవరు న్యాయం చేస్తారు? ఇవాళ గత ప్రభుత్వాలలో రోడ్డు నుంచి ఎక్కినాం, ప్రతి దానికి రాజకీయం చేయాలి. గత ప్రభుత్వాలలో కేసీఆర్ ఆయమలో రోడ్ ఎక్కినాం, నీ ఆయమలో రోడ్ ఎక్కినాం. మరి నిరుద్యోగి ఎప్పుడు న్యాయపడతాడు? మేము పోరాటం చేయాల్సిందేనా? ప్రతి దానికి పోరాటం చేస్తారా? మీరు బయటకు వస్తారా, స్పందిస్తారా? మీరు ప్రతి దానికి పోరాటం చేస్తారా, స్పందిస్తారా? విద్యార్థులు ఇప్పుడు ధర్నా చేస్తారు. మేము చాలా నెల రోజు 2 నెలలు ధర్నా చేస్తున్నాం అన్న. మా కనీసం మా కోస ఎవరు వినేటోళ్ళు ఉన్నారు? మా కోస ఎవరు వినేటోళ్ళు? 783 పోస్టులు, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారన్న. 783 పోస్టులు ఎవరు సరిపోతాయన్న? 1300 చిల్లర గ్రూప్ 2 పోస్టులు ఎవరు గ్రూప్ 3 పోస్టులు ఎవరు సరిపోతాయన్న? మీరు చెప్పండి, మీరేం చెప్తారు? ఆ రోజు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ విధంగా మేము పోస్టులు పెంచుతాం, యథాతథిగా మంచి ఎగ్జామ్ పెడతాం, పోస్టులు పెంచుతూ అందరి విద్యార్థులకి న్యాయం చేస్తామని ఆ రోజు అధికారం లేనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. అదేవిధంగా ఈ రోజు అధికారం వచ్చినప్పుడు కూడా అదే విధంగా గ్రూప్ 2 పెంచుతూ, గ్రూప్ 3 పెంచుతూ డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలా. ఆ రోజు బాలమూరి వెంకట్ రియా సార్ ఆ రోజు చెప్పిన హామీలు ఇవాళ ఎందుకు అమలు చేయడం లేదు? ఆ రోజు ఒక విధంగా, ఈ రోజు ఒక విధంగా కాదు. మీకు పదవులు రావడం సరిపోదు, తెలంగాణ ప్రజల విద్యార్థులకు పదవి రావేటట్టు ఉండాలా. ఆ రోజు ఈ బాలమూరి వెంకట్ అనే చెప్పిండు, బాబు మీకు మేము అండంగా ఉంటాం, ఇవాళ అధికారం లేకపోయినా రేపు అధికారంలో ఉన్నా మీకు అండంగా నిలబడతాం, నిరుద్యోగులకి 100కు 100% న్యాయం చేస్తామన్నారు. ఏది న్యాయం? అన్ని ఎగ్జామ్ ఒకే చోట పెట్టడం న్యాయమా? గ్రూప్ 2 పోస్టులు పెంచుదామన్నది పెంచకుండా ఎగ్జామ్ పెట్టడం న్యాయమా? అన్ని వ్యవస్థలో ఒకే విధంగా ఎగ్జామ్ పెడితే ఎవరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారండి? ఏం రోబోలా, మనుషులా? చూసుకోవచ్చు, విజయస్ లో మెరుపు ధర్నా చేస్తున్నారు అభ్యర్థులంతా. ఒకవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ప్రస్తుతానికైతే ఒకవైపు రోడ్డు మీద బైఠాయించి ఆలోచించిన నేపథ్యంలో ఎంతసేపు వెయిట్ చేశారు చూసిన తర్వాత కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ చౌరస్తాలో కూడా అభ్యర్థులంతా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. సుమిత్ర.